1184 క్యూసెక్ల నీరు మాత్రం పంపింగ్ చేస్తాం 7 పంప్ హౌస్ల ద్వారా. ఇక మన ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విషయాలు కూడా చాలా విషయాలు మొన్న దిగ్భ్రాంతికరంగా యావత్ తెలంగాణ నివ్వెరపోయేలా యావత్ తెలంగాణ ప్రజలు, మేధావులు, ఇంజనీర్లు, ఉద్యోగస్తులు, రైతులు, విద్యార్థులు, యువకులు కూడా అచ్చరు పొందేలాగా మాట్లాడిన భాష, వ్యవహార శైలి చాలా జుగుప్సాకరంగా ఉందనడంలో ఏ రకమైన సందేహం లేదు. ఆయన కీలకంగా ఒకటి అన్నారు, బుద్ధి ఉన్నోడు ఎవడైనా, మెడ మీద తలకే ఉన్నోడు ఎవడైనా మేడిగడ్డ బ్యారేజీ నింపకుండా, బ్యారేజీ లేకుండా పంప్ హౌజులు మరి ఆన్ చేయొచ్చా అని. అరే ఓ బుద్ధి లేని ముఖ్యమంత్రి, మేము మొన్న సమ్మక్క బ్యారేజీ మొన్న కదా మేము వచ్చినాక కదా కట్టింది. సమ్మక్క బ్యారేజీ ముందు దేవాదుల ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభమైంది? ఎన్ని సంవత్సరాలు మీరు పంపింగ్ చేశారు? దేవాదుల పంపింగ్ వితౌట్ బ్యారేజీ 15 సంవత్సరాలు పైగా మీరు పంపింగ్ చేశారు కదా. అరే మెదల్లేని సన్యాసులారా, మీ ప్రభుత్వమే ఉంది, మరి బ్యారేజీ కూడా కట్టలే. కేవలం ఫౌండేషన్ వేశారు నాటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అక్కడ కోయల ద్వారా వచ్చిన తిరుగుబాటుతోటి బ్యారేజీ కట్టలే కదా, పంప్ హౌజ్లు ఆన్ చేశారు కదా, సంవత్సరాల తరబడి కూడా నీటిని వరద సమయంలో పంపింగ్ చేశారు కదా. ఈ మాత్రం సోయి లేదా? ఈ మాత్రం చారిత్రక అంశాలని, నీ గత అంశాలని నెమరు వేసుకుంటే అర్థమవుతుంది కదా. మేడిగడ్డ బ్యారేజ్ ఎక్కడ ఉంది? కన్నెపల్లి పంప్ హౌస్ ఎక్కడ ఉంది? మరి కన్నెపల్లి పంప్ హౌస్ లోకి మరి ఎంత డౌన్ లో ఉంది? అక్కడికి ఎన్ని నీళ్లు పంప్ హౌస్ కి టచ్ లో ఉన్నాయని ఎన్ని చెప్పావు కదా. అన్ని వివరంగా ప్రత్యక్షంగా అక్కడ నిలబడి విజువల్స్ ద్వారా చూపించుకుంటూ మా కేటీఆర్ గారు మేమందరం కలిసి విజిట్ చేసి చెప్తే నీకు అర్థం కాలేదా? నీకు ఆ మాత్రం సోయి లేదా? ఖచ్చితంగా నీళ్లకు సంబంధించి ఎల్నీలో సమస్య ఉందని తెలుసు, నీకు వస్తుందని ముందస్తుని తెలుసు. మళ్ళా ఈ బుద్ధి లేని ముఖ్యమంత్రి ఏమంటాడు, నాకు తెలుసు వచ్చని, అందుకనే నేనన్నా ఆర్దడి పంటలు వేసుకోమనమని. రైతుల్ని సన్యాసులు అని అంటాడు, చెప్పినానంటాడు. ఇవన్నీ చెప్పేవాడివి వచ్చిన వరదని ఎట్లా పంపింగ్ చేసుకోవాలో కూడా తెలీదా? 30 నెలలైంది కదా ముఖ్యమంత్రి, ఇప్పటి వరకు కూడా నీకు మేడిగడ్డ ఏంది, సుందిల్ల ఏంది, అన్నారం ఏంది, ఎల్లంపల్లి ఏంది, కాళేశ్వరం ఏంది, మరి కన్నెపల్లి పంప్ హౌస్ ఏంది, సమ్మక్క బ్యారేజ్ ఏంది, సీతారామ బ్యారేజ్ ఏంది, ఈ బ్యారేజ్ల ద్వారా మరి నిల్వ ఉంటున్న నీరేంది, ఈ పంపులను పంపింగ్ చేసుకోవాలనే సోయి లేకుండా ఎట్లా ఉంటున్నావు? ఏం అర్థం చేసుకున్నావు ఈ 30 నెలల అని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. మరి చెప్పాలి కదా, గేట్లు మూయకుండా నీళ్ళు ఎక్కిస్తారు, గేట్లు మూయకుండా నీళ్ళు ఎక్కిస్తారని చెప్పాం. నిలువ నీరు ఏదైతే ప్రాణహిత నీళ్లు ఉన్నాయో, 1,00,000 క్యూసెక్ల నీరుందో, ఆ నీరు ఎటువైపు ప్రవహిస్తుందో ఆ పాయ ఈ గేట్ల కానుకొని ఎన్ని మీటర్ల ఎత్తుల నీళ్లున్నాయి, పంపింగ్ చేయడానికి అవకాశం ఉందని చెబితే నువ్వు మాట్లాడిన తీరు ఎంత దారుణంగా ఉంది. ఇంత దారుణంగా మాట్లాడతావా? బీఆర్ఎస్ నాయకులని కోసి ఆ రక్తాన్ని పొలాలలో చల్లి పంటలు పండిస్తానని చెప్పే ముఖ్యమంత్రి ఈ దేశంలో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఏ వ్యక్తి అయినా మాట్లాడంగా విన్నామా? ఏం సంస్కృతి నేర్పుతున్నావు ముఖ్యమంత్రి నువ్వు? ఏమైనా మాట్లాడితే తొండలీడిస్తా, పండబెట్టి తొక్తా, పేగులు మెడలేసుకుంటా, రక్తం పొలాలకు బారిస్తా, గద్దెలు గురుస్తా, కలుగుడ్లు పీకి గోళీలు ఆడుతా అంటావు, బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తా అంటావు. ఏం భాష నేర్పుతున్నావు ముఖ్యమంత్రి నువ్వు? తెలంగాణలో ఈ ప్రజలకి ఏం డైరెక్షన్ ఇస్తున్నావు ముఖ్యమంత్రి? రాష్ట్రాన్ని తెచ్చిన నేత కేసీఆర్ గారు 60 లక్షల సభ్యత్వం కలిగి సుదీర్ఘ 14 సంవత్సరాలు తెలంగాణ కోసం పోరాటం చేసి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో అగ్రభాగాన నిలిపిన పార్టీ నేతల్ని ఇంత దిగజారి
భాష మాట్లాడడం అది క్రూరమైన హింసని ప్రేరేపించేలాగా మాట్లాడడం అనేది ఎంత మేరకు తగును? ఇది ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత కదా? ఈ ఫ్రస్ట్రేషన్లో నువ్వు మాట్లాడుతున్న బూతులు కావా? ఈ అరాచకత్వం అనేది ఎవరు జీర్ణించుకుంటున్నారు? ఈ భాషని యావత్ తెలంగాణలో ఉన్న ఉద్యోగస్తులు కానీ, మేధావులు కానీ, సామాన్య ప్రజలు కానీ, రైతులు కానీ ఏ రకంగా అర్థం చేసుకుంటున్నారో ఒక్కసారి చెక్ చేసుకుని ఇంటెలిజెన్స్ వాళ్ళతోటి